అయ్యా జాన్ అయ్య గారు అవునండి, చెప్పండి బ్రదర్. అయ్యా ప్రైజ్లాడ్ అయ్యా. ఫోన్ చేశారు బ్రదర్. అవును అయ్య గారు, నా పేరు పాస్టర్ అబ్రహం అండి, కొత్తగూడెం. చెప్పండి బ్రదర్. అయ్య గారు మీరు ఎక్కడ అయ్య గారు? వైజాగ్ అండి. వైజాగ్. ఓకే ఓకే. అదే లేదు, మీ డిబేట్ చూశాను. ఓకే ఓకే ఓకే. దాదాపు 2 గంటల సేపు, 3 గంటల సేపు జరిగింది మీ డిబేట్. చూశాను అయ్య గారు, మీతో మాట్లాడదామని కొన్ని డౌట్స్ ఉన్నాయి, దాని కొరకు మీతో మాట్లాడదామని అనుకున్నాను. మాట్లాడచ్చా? చెప్పండి బ్రదర్. దేనికోసం ఏ డిబేట్ చూసారు మీరు? ఓకే, మొన్న ఒక మనది అదే స్త్రీలు సంఘంలో బోధించవచ్చా ఓకే 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 అనే దాని మీద మీరు బిషప్ అయ్య గారు, ఇంకో బ్రదర్, మీరు ముగ్గురు మాట్లాడదాంట్లో నాకున్న అభిప్రాయం ఏంటంటే అయ్య గారు, స్త్రీ ఓకే ప్రకటించడం కానీ, పరిచర్య చేయడం కానీ, ప్రవచించడం కానీ అనేక రకాల పనులు చేయొచ్చు. కానీ సంఘములో పులిపీటి మీద వాక్యం చెప్పొద్దు అనేది నేను కూడా బలంగా విశ్వసిస్తున్నా. ఓకే. రెండోది ఏంటంటే, కొన్ని విషయాలు నా మొదలునే నేను మీతో చెప్తే నాకు కొంచెం క్లారిఫికేషన్ ఇవ్వండి, అప్పుడు నేను సరి చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తాను. ఓకే. ఒకటి, స్త్రీ బాప్తిసం ఇవ్వచ్చా? నెంబర్ 1. నెంబర్ 2, రొట్టె ద్రాక్షరసం ఇవ్వచ్చా? ఈ రెండు క్వశ్చన్లు అయ్యా. నేను చెప్పినప్పుడు అయిపోయిందా మీది? అయిపోయింది. రైట్. ఇప్పుడు ఏంటంటే విషయం ఏంటంటే అయ్యా, ఎవరైనా రొట్టె ద్రాక్షరసం ఇవ్వాలన్నా, ఎవరైనా బాప్తిసం ఇవ్వాలన్నా ఆ వ్యక్తికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏర్పాటు ఉండాలండి. దేవుడి చేత ఏర్పరచబడిన వారికే అది వర్తిస్తుంది. అంటే మరి బైబుల్లో బాప్తిసం ఆడలు ఇచ్చినట్లేదు కదా గారు? సరే, లేదు, ఓకే, నేను కాదంటలేదు దానికి. నేను చెప్పిన విషయం పాయింట్ మీరు క్యాచ్ చేయండి. ఇప్పుడు మగవారైనా సరే వారు ఎవరు పడితే ఇచ్చేవచ్చా? ఎవరు పడితే వారు కాదు గారు. వారు ఎవరైతే సంఘంలోకి వస్తూ యేసు ప్రభువును మేము అంగీకరించామని చెప్పి, మేము సంఘముతో కట్టుబడి ఉంటామని చెప్పి తీర్మానం చేసుకున్న వారికి అయ్యగారు బాప్తిసం ఇస్తారు. ఎవరు పడతారు ఇవ్వడం కాదు, ఎవరు పెడతారు బాప్తిసం ఇవ్వచ్చా అంటున్నాను నేను, తీసుకోవడం కోసం చెప్పట్లేదు నేను. అవును, అట్లా ఇవ్వడానికి లేదు. ఎవరు ఇవ్వాలి? పాస్టర్ గారు అభిషేకించబడిన దైవ సేవకుడు. పాయింట్ అది. అంటే ఏర్పరచబడిన పాస్టర్ గారు, ఏర్పరచబడిన అభిషేకం ఉన్న ఆయన ఇవ్వాలి, అంతే కదా? కరెక్ట్ కాదు, అంతే కదా? ఎవరు పడుతుంది బాప్తిసం కానీ లేకపోతే రొట్టె దర్శనానికి ఇవ్వడానికి లేదు, అంతే కదా? ఓకే ఓకే, 100% ఓకే. అంటే ఇక్కడ మీకు స్త్రీలింగం పురుషలింగం అనేది ఇక్కడ తేడా మీకు కనపడుతుంది తప్ప, యాక్చువల్లీ ఏర్పాటు ఉంటే కనుక ఖచ్చితంగా ఇవ్వచ్చు, అంతేగా? అంటే మరి ఇప్పుడు బైబిల్లో ఏర్పరచబడిన స్త్రీ అని, ఏర్పరచబడిన అమ్మగారని, మరి అమ్మగారికి పిల్లలని ఒక పాయింట్ మనకు బైబిల్లో ఉంది. మరి ఇప్పుడు ఏర్పరచబడిన పదం ఎప్పుడైతే పడిందో మనకి అంత చిన్న పదం కాదు అది. అదేదో మనం నార్మల్ గా ఆలోచించే పదం అయితే కాదు. ఎందుకంటే అందరికీ ఏర్పాటు ఉండదు, అందరికీ అభిషేకం ఉండదు, అందరికీ ఉండదు. సో దేవుడు దృష్టిలో స్త్రీ అని లేదు, పురుషుడని లేదు. ఎందుకంటే పరలోకం వెళ్ళిన తర్వాత అక్కడ స్త్రీలింగం పురుషలింగం ఉండదు. ఫస్ట్ పాయింట్. ఎందుకంటే అక్కడ పెళ్లిళ్ళు ఉండవుగా, వివాహాలు ఉండవుగా. దేవుడి దృష్టిలో స్త్రీ అని పురుషుని లేదు బ్రదరు. ఏంటంటే పురుషుడు ఉన్నంత కాలము స్త్రీ పురుషుడికి లోబడుతూ ఆయనకి ఆయన చెప్పినట్టుగా వింటూ సంఘంలో అన్ని పనులు చేయాలి. ఇప్పుడు పురుషుడు లేడు. ఎగ్జాంపుల్, పాస్టర్ గారు మరణించారు అనుకుందాం, కాసేపు మనం ఆలోచిద్దాం. మరణించారు, ప్రభువు నందు నిద్రించారు. ఇప్పుడు వారసులు ఎవరు లేరు చర్చిలో. విశ్వాసం అప్పచెప్పిద్దామా సంఘాన్ని? విశ్వాసం అప్పచెప్పిద్దామా సంఘాన్ని? నేను పూర్తి అవ్వలేదు, ఇంకా నాకు పూర్తి అవ్వలేదు. ఇప్పుడు మన విశ్వాసాలు అప్పచెప్పడం లేదండి. ఎందుకంటే వాళ్ళకి అభిషేకం లేదు, వాళ్ళకి విశ్వాసగా దేవుడు నియమించాడు, మనకి సేవకులుగా నియమించాడు. సో ఇక్కడ ఇన్ దట్ కేస్ స్త్రీ అనేది ఛార్జీ తీసుకుంటుంది అక్కడ. ఆమె నెక్స్ట్ ఆ ప్లేస్ లోకి వచ్చేస్తుంది ఆవిడ ఆటోమేటిక్ గా. ఎందుకంటే ఏక శరీరం. ఎవరితో ఏక శరీరం? పురుషుడితో ఏక శరీరం. పురుషుడితో ఏక శరీరం కనుక ఆమె కూడా ఏర్పరచబడింది. అందుకే అంటాడు పౌలు అంటాడు, మాకు కూడా అధికారం లేదా? కేఫా వలెను
అలాగే దాన్ని ఏమంటారు, తక్కిన పోస్తుల వల్లేను. అవును, సమానత్వం ఉంది అంటాడు. అంటే అంటే దట్ అంటే కాన్సెప్ట్ ఏంటంటే, దేవుడు తలుచుకుంటే స్త్రీని నిలబట్టగలడు, దేవుడిని తలుచుకుంటే పురుషుని నిలబట్టగలడండి. దేవుడు తలుచుకుంటే ఏదైనా చేయగలడు, దానికి రెస్ట్రిక్షన్ ఉండదు, పైగా ఆయన పక్షపాతం ఉండదు. ఒక మాట మీరు చెప్పిన దానికంటూ నేను ఏకీభవిస్తున్నా. సరే, సంఘములో మీరు ఏమన్నారంటే అయ్యగారు ప్రభునందు నిద్రించారు. ఇక్కడ మనము ఆదిలోనే పాస్టర్లుగా సేవకులుగా మనం చేస్తున్న ఒక పెద్ద బ్లండర్ మిస్టేక్ ఏంటంటే, యేసు ప్రభు వారు క్లియర్ గా చెప్పింది. ఏం చెప్పాడంటే, మీరు అనేక మందిని శిష్యులుగా తయారు చేయండి అని చెప్పాడు ఆయన. శిష్యులుగా మనం తయారు చేయకుండా సంఘ సభ్యులుగా తయారు చేస్తున్నాం అందరినీ. ఎందుకు సంఘ సభ్యులుగా తయారు చేస్తున్నామంటే, ఈ చర్చి నాది, నేను మీకు చెప్పట్లేదు, నేను అనుకుంటున్నా. ఒక్క నిమిషం పెద్దవారు దయచేసి నేను నేర్చుకోవడం కోసం నేర్చుకోవడం కోసం వాస్తవానికి ఏంటంటే ఒక 2 minutes నా సాక్ష్యం చెప్తాను. 2008 వరకు నాకు ఏ ప్రభు తెలియదు. కమ్యూనిస్టు పార్టీలో జిల్లా స్థాయి లీడర్ గా పనిచేసి సెంట్రల్ జైలు పోయిన వ్యక్తిని నేను. యేసు ప్రభు అంటే పాస్టర్లను తిట్టిన వ్యక్తిని నేను. ఏ సంఘాలంటే చర్చిలంటే దూషించిన వ్యక్తిని నేను. దేవుడి మహాకృపను బట్టి 2008లో నేను యేసుప్రభుని ఒక బ్రదర్ ద్వారా నేను యేసుప్రభుని అంగీకరించి 2012లో బాప్తిసం తీసుకొని 2014లో విలేకరిగా పనిచేసి కొత్తగూడెం ప్రాంతాలు, మీకు కొత్తగూడెం ఐడియా ఉందా? భద్రాచలం అక్కడ నేను విలేకరిగా ఒక 10 సంవత్సరాలు, ఒక 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు విలేకరిగా పనిచేసి 2014లో కంప్లీట్ గా దేవుడికి సేవకు నేను సమర్పించుకొని ఒక మారుమూల ఎస్టీ లంబాడ ప్రాంతానికి ఒక 20 కిలోమీటర్లు, కొత్తగూడెం ప్రాంతం నుంచి ఒక 20 కిలోమీటర్లు ఒక లంబాడ ఏరియాలో క్రైస్తవు లేని గ్రామాన్ని ఎంచుకొని అక్కడ పరిచయం చేస్తూ 2018లో అక్కడికి వెళ్ళి 2022లో మందిరం కట్టి అక్కడ ఒక 10 మంది వారితో నేను సేవ చేస్తున్నాను. ఇది నా సాక్ష్యం అయ్యారు. అయితే నేనేమంటున్నంటే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే సేవకులను మనం శిష్యులను మనం తయారు చేయట్లా. ఎందుకు ఈ మాట చెప్పిందంటే, ఇప్పుడు మీరు అన్నారు ఒక మాట, అయ్యగారు మరణిస్తే మనం సంఘాన్ని తయారు చేస్తున్నప్పుడే మనం శిష్యులను కూడా తయారు చేసుకుంటే మనం పోతే వాళ్ళు నడిపిస్తారు చర్చిని, అమ్మగారు నడిపేది. దానికోసము అది చెప్పాడు దేవుడు. ఒకటి. రెండోది నేనేమంటున్నంటే గారు, ఇప్పుడు అమ్మగారి వాక్యం చెప్పే పరిస్థితి కనుక వస్తే ఆమె ఎక్కడ చెప్పాలి అంటే సువార్త చేయొచ్చు, ఎవరికంటే వారికి చేయొచ్చు. లాస్ట్ లో మీ డిబేట్ చివరిలో అయ్యగారు ఒక మంచి మాట చెప్పిండు. మీ మధ్యలో ఉన్న అయ్యగారు ఏమన్నారంటే, బ్రదరు, అసలు స్త్రీలు లేకపోతే సంఘాలు లేవు, స్త్రీలు లేకపోతే అసలు పరిచర్య లేదని చెప్పాడు. అది 100కు 1000% నేను నమ్ముతా. స్త్రీ ప్రార్థన పర్ఫెక్ట్, స్త్రీ పరిచర్య పర్ఫెక్ట్, కానీ అన్ని ఏది చేసినప్పటికీ కూడా ఇది ఒక్కటి మాత్రమే ఆమెకు సెలవు లేదు. నా అభిప్రాయం మేరకయ్య గారు, మీరు అన్నట్టుగా రెఫరెన్స్ లేదు ఎక్కడ కూడా. పాయింట్ బైబిల్లో పురుషులు ఇవ్వడం వలన మీరు ఏమనుకున్నారంటే ఇంకా అదే దేవుడు ఫిక్స్ చేసి అనుకుంటున్నారు. కాదు. నేను ఇంకోటి కూడా చెప్తాను నేను మీకు. ఒకటి, ఇప్పుడు మీరు సరే నేను దాన్ని అనుకుంటున్నారు, మీరు అంటున్నారు, మన డిబేట్ లో కూడా మీరు అదే అన్నారు. అయితే నాకు దాని గురించి దీని కూడా ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వండి. ఇప్పుడు యాజకత్వము పాత నిబంధనలో గాని కొత్త నిబంధనలో గాని ఎవరు చేశారు? యాజకత్వం మీన్స్ గుడికి సంబంధించిన ఆ పనులు అయిపోయింది కానీ, లేకపోతే ఇంకోటి అయిపోయింది కానీ ఎవరు చేశారు? నెంబర్ 1. నెంబర్ 2, 2 సార్లు, ఒకసారి యేసు ప్రభు వారు దేవాలయంలో బోధించును అని ఉన్నది. ఎక్కడ కూడా దేవాలయంలో స్త్రీ బోధించినట్టు బైబిల్ ఎక్కడ లేదు. కాదండి, ఇప్పుడు దిబోరా ఉంది, దిబోరాని ఎందుకు నియమించుకున్నాడండి మరి? అబ్బా అయ్యగారు ఒక్క మాట దయచేసి, ఒక్క మాట. దిబోరా ప్రవచించిందండి, దిబోరా ఇవ్వకూడదు అలాంటప్పుడు దేవుడు. అయ్యా ఒక్క మాట దయచేసి, మీరు పెద్దవారు దయచేసి ఒక్క మాట చెప్పండి. నేను దీని మీద 2015 నుంచి నేను ప్రేయర్ చేస్తున్నా దేవుడి దగ్గర. 2015 నుంచి దేవుడు నాకు బయలుపరిచిన విషయాలు ఏంటంటే, నేను రాసుకున్నా చూడండి దయచేసి. బైబిల్ మొత్తంలో 3 విభాగాలుగా దేవుడు స్త్రీలను ఎన్నుకున్నాడండి. 1 ప్రవక్తనీయులు, నెంబర్ 2 పరిచర్య చేసిన వారు, నెంబర్ 3 ప్రకటించిన వారు. వీళ్ళు బోధించిన వారు,
సంఘములు అన్నట్టు ఎక్కడ కూడా బైబిల్లో లేదు. ఒక నిమిషం అండి, ఇక్కడ అయిపోయింది అయిపోయింది చాలు. ఒక మీరు చెప్పింది నాకు అర్థమైంది సార్. ఇప్పుడు నా పాయింట్ మీకు అర్థం కాలేదు. ఇప్పుడు నేను చెప్పినాక మీరు నాతో చెప్పండి. ప్రవక్తినీలు అంటే 6 పేర్లతో ఉన్న ప్రవక్తిని బైబిల్లో. ఒక ఆమెకి పేరు లేదు, యెషయా గ్రంథంలో ఉంటది. 8వ వారు ఎవరంటే అపోస్తల మన ఫిలిప్పు కుమార్తెలు 4. వీళ్ళు ప్రవక్తినులు. ఎవరంటే వీళ్ళు దేవుడి దగ్గర నుంచి వచ్చినట్టు చెప్పిన వారు ప్రవక్తినులు. వీళ్ళు సంఘములో నిలబడి, సంఘములో పులిపీటి మీద నిలబడి యెషయా గ్రంథము 6వ అధ్యాయం 4వ వచనం వాక్యం చెప్పిన వారు కారు. ఇప్పుడు చెప్పండి. అయిపోయిందా? అయ్యా రైట్. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే వినండి. ఇప్పుడు అక్కడ యాజకులుగా నియమించడం కానీ స్త్రీలు అవసరం పడలేదండి. ఎందుకంటే పురుషులు అంతమంది ఉంటున్నారు, దేవుడు స్త్రీలకి ఎందుకు ఇస్తాడు? పురుషుల్ని దేవుడు నియమించుకున్నప్పుడు అక్కడ అంతమంది ఉన్నప్పుడు అవసరం లేనప్పుడు ఎందుకండి మళ్ళీ స్త్రీని పెట్టుకుంటాడు? ప్రవక్తని అవసరాన్ని బట్టి కదా పెట్టుకుంటాడు దేవుడు ఎప్పుడైనా సరే. ఇప్పుడు దెబ్బరని పెట్టుకున్నాడంటే అక్కడ పురుషులు లేరు, సరైన ఆ క్వాలిటీ ఉన్న పురుషులు లేరు కనుక స్త్రీకి వచ్చింది ఆ ఛాన్స్. అవునా కదా? అంటే దీన్ని బట్టి మనకి దేవుడి దృష్టిలో స్త్రీ అని పురుషులని ఉండదండి. ఫస్ట్ పాయింట్ అది మనం ముందు గ్రహించవలసిన విషయం. ఆయన పక్షపాతం ఇప్పుడు మీరు చెప్పిన విధానం ఎలా ఉందంటే దేవుడికి పక్షపాతం చూపిస్తూ ఉన్నది అన్నట్టుగా ఫైనల్ గా రిజల్ట్ అదే వస్తుంది. 100% మీరు చెప్పిన దానికి నేను 100% నేను ఏకీభవిస్తున్నా. ఖచ్చితంగా స్త్రీని వాడుకుంటాడు దేవుడు, వాడుకోవాలి నేను చెప్పట్లేదు. ఇప్పుడు నా పాయింట్ అర్థమైంది కదా మీరు చెప్పింది అర్థం. ఇప్పుడు మూడు చెప్పారు మీరు, ప్రకటించే స్త్రీలు, పరిచర్య చేసే స్త్రీలు, అలాగే ప్రవక్తనీలు. ఇప్పుడు ప్రకటించే స్త్రీలైనా ప్రవక్తలైనా వీళ్ళిద్దరూ చేసే పని ఏంటంటే దేవుడు ఉద్దేశాన్ని తెలియజేసేవారు. అవును, దేవుడు ఉద్దేశాన్ని తెలియజేసేవారు ఎవరైనా సరే బోధకులే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మనం గమనించాలి. దేవుడు ఉద్దేశాన్ని తెలిసి, అది ప్రవచనం ద్వారా కావచ్చు, ఒక పాట ద్వారా కావచ్చు. దేవుడు కొందరు ఒకప్పుడు ఏం చేస్తారంటే మన తెలుగు బైబిల్ తర్జుమా అయ్యే టైంలో గద్య భాగంలో బైబిల్ ఉండేది. గద్య భాగంలో బైబిల్ ఉంటే మనల్ని ఏం చేస్తారంటే పాటలు పాడుతూ, గద్య భాగంలో పాటలు పాడుతూ కూడా సువార్త చేసే పరిస్థితులు ఉన్నాయి. అంటే పాట ద్వారా కూడా సువార్త ఉంటది, పాటల్లో కూడా వాక్యం ఉంటది. అంటే నేనేం చెప్పా నాకు కంప్లీట్ అవనివ్వండి. ఇప్పుడు నేనేమంటానంటే ప్రవక్తలు ఉన్నప్పుడు, మరి అలాగే ప్రకటించే స్త్రీలు ఉన్నప్పుడు అది బోధ కాదా అని ఫస్ట్ పాయింట్. అది బోధే, అది కూడా బోధే. అంటే దేవుడి యొక్క ఉద్దేశం బోధ అంటే ఇంకేదో కాదు, దేవుడి యొక్క చిత్తాన్ని భూమి మీద నెరవేర్చడమే బోధ. అందుకే ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవాలని అని ఫైనల్ గా వచ్చేసరికి, బైబిల్ ఫైనల్ గా వచ్చేసరికి యాకోబు పత్రికలో, మన యోధా పత్రికలో చెప్తాడు. అంటే ఇదంతా బోధలే. సో నేనేమంటానంటే పురుషుడు ఏ విధంగా అయితే ఏర్పాటు దేవుడికి ఉన్నదో అవసరాన్ని బట్టి స్త్రీని కూడా ఏర్పాటు చేశాడు. అందుకే బైబిల్లో మీరు పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం చదవండి. లాస్ట్ లో మీకు ఏర్పరచబడిన అమ్మగారు అని ఉంది. బబులోన్లో మీవలే అంటే ఎలాగంటే మన మార్క్ గారు ఉన్నారు కదండి, మార్క్ గారు మన పేతురు గారు శిష్యర్గం చేశారు, ఆయన శిష్యుడే. ఈ మార్క్ గారు కూడా మరి సేవకుడే, అంతే కదా. సో ఏమంటాడంటే మీవలే ఏర్పరచబడిన ఆమెయు, బబులోన్లో ఒక అమ్మ ఉంది, ఆమె మీవలే ఏర్పరచబడింది అని పేతురు గారు చాలా క్లియర్ గా అక్కడ రాశారండి. ఒకటి. రెండోది యోహాను పత్రిక, 2వ యోహాను పత్రిక మొత్తం అంతా కూడా అది స్త్రీకి రాసిన పత్రిక. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మనం నమ్మాలి, ఎవరు నమ్మకపోయినా. ఎందుకంటే పైగా అక్కడ ఏముంటాడంటే యోహాను గారు పెద్దనైన నేనంటే పెద్దలు ఒక వ్యక్తి పెద్దగా నియమింపబడాడంటే ఆ వ్యక్తికి వివాహం అయి ఉంటది. ఫస్ట్ పాయింట్. నా పాయింట్ అర్థం చేసుకోండి. అక్కడ మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏర్పరచబడిన అమ్మగారు అన్నాడంటే ఇంకా ఒక స్త్రీలు కూడా ఏర్పరచబడతారు అనే విషయం మీకు అర్థం అవ్వాలి. 100% ఏర్పరచబడింది నేను నమ్ముతున్నా. అయితే నాకు ఒక్క మాటకి నాకు క్లారిఫికేషన్ ఇవ్వండి. చెప్పండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో 4 క్వాలిటీస్ చెప్పాడు దేవుడు. ఒకటి అపోస్తలులు, ఒకటి ప్రవక్తలు, ఒకటి సువార్తికులు, ఒకటి కాపర్లు, ఉపదేశకులు. 5 క్వాలిటీస్ ఇచ్చారు. ఈ 5 క్వాలిటీస్ లో లేడీస్ ని ఎవరిని పెట్టారు చెప్పండి నాకు.
కాదండి. రెండవ తిమోతి రాసిన పత్రికలు కూడా ఏం చెప్తారంటే దైవజనుడు, దైవ సేవకుడు అన్నారు తప్ప దైవ జనురాలు, దైవ సేవకురాలని మనం పెట్టుకున్న పేరు కానీ బైబిల్లో ఎక్కడ అయిపోయింది. మీరు చెప్పడం అయిపోయిందా సార్? చెప్పండి. ఎఫ్ఎస్సి పత్రికలో ఉన్న ఆ డివిజన్ ఈ కాలంలో లేదండి అసలు. మరి లేనప్పుడు ఎందుకు చెప్తాను వాక్యం? వినండి. ఇప్పుడు ఏముందంటే ఇప్పుడు ఏముందో చెప్తాను వినండి. చెప్పారు మీరు. ఇప్పుడు నేనేమంటానంటే ఇప్పుడు అపోస్తులు ఉన్నారా? ఎప్పుడు అపోస్తులు ఉన్నారా? ఇప్పుడా? ఇప్పుడు లేరు. మరి ఇప్పుడు ఎవరైనా అపోస్తులను పక్కన పేరు పెట్టుకుని పెట్టాడు అనుకోండి, మనం ఏమనాలి? అప్పుడు ఏమనాలి? మనం దొంగ అపోస్తులు అనాలి. ఎందుకంటే అపోస్తులు ఇప్పుడు లేరు. అలాగే లిస్ట్ లో ఉన్నదంతా అప్పట్లో చెప్పాడు తప్ప అప్పట్లో డివిజన్ చేశాడు కాబట్టి ఇప్పుడు ఎవరున్నారంటే నాయకులు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు. నాయకులు అనే పదం ఉంది. అదే మరి పాస్ట్ అంటే అర్థమేటో తెలుసా? పాస్టర్ అంటే దైవజనుడు అర్థం. అంతే. దైవజనుడు అంటే సంఘ నాయకుడు, ఆ సంఘానికి నాయకుడు. అంటే హెబ్రీ పత్రికలో నాయకులైన వారిని మీరు మీ ఆత్మలు కాయిచున్నారు కనుక వారికి లోబడి ఉండండి అంటే నాయకులు ఉన్నారు. ఇప్పుడు కిందకి 22కి వచ్చేయండి. 22కి వచ్చేస్తే నాయకులు అయిన వారు పరిశుద్ధులు మీకు వందనములు చెబుతున్నారు. అంటే రెండు తెగలు ఉన్నాయి అక్కడ. అంటే నాయకులు, విశ్వాసులు. ఇప్పుడు ఈ రోజుల్లో నాయకులు, విశ్వాసులు ఉంటారని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు ఈ నాయకుల్లో నాయకురాలు ఎందుకు ఉండకూడదు అంటున్నాను నేను. తప్పేముంది అంటున్నా. నాయకురాలు ఉండొద్దని కూడా నేను అంటలేనే గారు. ఓకే, నాయకురాలు ఉండొద్దు, ఆమె పరిచయం చేయొద్దు. ఇది ఒప్పుకున్నారు కదా. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు బాప్తిజం ఇవ్వటానికి కానీ బల్ల ఇవ్వటానికి కానీ ఇప్పుడు అభ్యంతరం ఏంటి మీకు? ఎట్లిస్తారు అంటున్నా. ఒక లేడీ ఎట్లిస్తుంది? ఎందుకు ఇవ్వకూడదు అంటున్నాను. మన నాయకురాలుగా నియమించబడిందిగా. నాయకురాలుగా నియమించబడ్డప్పుడు ఈ క్రమాన్ని ఒక దేవుడు మొగలకి ఇచ్చిన ఆడలకి ఇవ్వలేదు కదా బైబిల్. సార్ నాకు ఒక రిఫరెన్స్ మీరు చూపించారు. బాప్తిజం మగాలే ఇవ్వాలి. రిఫరెన్స్ చూపించండి. బాప్తిజం పొందెను, యోహాను ద్వారా యేసు బాప్తిసం పొందెను. అదే మీరు చూపించగలరు కానీ ఏం జరిగిందో మీరు చూపించగలరు కానీ ఆజ్ఞపూర్వకంగా మీరు రిఫరెన్స్ చూపించకుండా మీరు మాట్లాడలేరు. ఇప్పుడు నేను చెప్పేది ఇప్పుడు మనకి బైబిల్ ప్రామాణికం ఉంది గారు. అంతేగా. నీకు గానీ నాకు గానీ ఎవరికి గానీ బైబిల్ ప్రామాణికం. అంతే. నేను కాదనట్లేదు. నేనేమంటున్నంటే బైబిల్లో దేవుడు చెప్పిన పని మగవారు చేశారు తప్ప యాజకత్వానికి సంబంధించి ఆడవారికి ఇది కొత్త నిబంధన అండి. ఇప్పుడు పాత నిబంధనలో యాజకులు అంటే సపరేట్ సిస్టమ్. అది ఇప్పుడు మిల్కీసెదెక్ క్రమం ప్రకారం ఇప్పుడు వేరు కదా. యాజకత్వం ఎవరైనా యాజకులు అవ్వచ్చు. ఇప్పుడు అది చెప్తున్నాను మీకు. కొత్త నిబంధన సంబంధించిన యాజకులు యూద గోత్రం నుంచి ఎందుకండి యాజకులు అవుతారు? అయితే ఒక మాట నాకు క్లారిఫికేషన్ చేయండి. చెప్పండి. ఇప్పుడు మా అమ్మగారు ఉంది అనుకుందాం, నా భార్య ఉంది, శారమ్మ గారు. ఓకే. మందిరానికి వెళ్ళాము మేము ఇద్దరం. ఓకే. అమ్మగారు వాక్యం చెప్పడానికి పైకి వెళ్ళారు. ఓకే. వాక్యం చెప్తూ ఆమె ముందు ఏం చేస్తుందంటే ఒక రిఫరెన్స్ చెప్పి మనం ప్రార్థన చేసుకుందాం అంటది. ఓకే. తల వంచుకొని ప్రార్థన చేసుకుందాం అంటే నేను తల వంచుకొని నిలబడతా. ఇప్పుడు ఆమె పులిపిట్టి మీద ఉంటది. ఓకే. ఇప్పుడు ఆమె కాళ్ళ కింద నేను ఉన్నట్టే కదా. మీరు కాళ్ళ కింద ఉంటారు, పక్కన కూర్చేసుకుని కూర్చుంటారు. మీరు కూడా మీ సంఘ నాయకులే కదా. ఓకే. మీరు కాళ్ళు ఎందుకు కూర్చుంటారు? అయ్యగారు కింద కూర్చుంటాను నేను కాదంటే. నా పాయింట్ మీరు స్ట్రేట్ గా అర్థం చేసుకున్నారు. అయితే ఇప్పుడు పుల్పీట్ అనేది ఒక అడుగు 2 అడుగుల హైట్ అయితే ఉంటదిగా. ఇప్పుడు ఆమె నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నా కింద నేను ఆమె కింద ఉన్నట్ట కాదా? కాదు సార్. పులిపీట్ అంటే మీ పులిపీట్ అంటే అర్థం ఏంటి చెప్పండి సార్. వస్తుంది నాకు. పరిశుద్ధ స్థలం అంటున్నా నేను. ఏంటి మనకి పరిశుద్ధ స్థలం అంటే? మన పులిపీట పరిశుద్ధ స్థలము. మన ముందున్న జనాల దగ్గర ఉన్నది ఏరియా అంతా పరిశుద్ధ స్థలం కాదా? పరిశుద్ధ స్థలం. అది అతి పరిశుద్ధ స్థలం, ఇది పరిశుద్ధ స్థలం. ఏం మాట్లాడదు ఇది. మీరు మళ్ళీ పాత ఏమన్నా మైండ్ లో పెట్టుకుని ఉంటున్నారు. దేవుడు అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడు. యేసుప్రభువు ప్రవేశించారు. ఇప్పుడు ప్రతిదీ అతి పరిశుద్ధ స్థలమే. సరే, ఓకే. చెప్పండి. యేసు ప్రభు వారు దేవాలయాలను బోధించారు. ఆయన ఎక్కడ ఉన్నాడు, జనాలు ఎక్కడ కూర్చున్నారు? పోనీ చెప్పండి మీరు. సార్ ఇప్పుడు పైన నాయకుడు అనేవాడు పైన కూర్చుంటాడు, వినేవాడు కింద కూర్చుంటాడు. తప్పే ఉంది అది. యేసు ప్రభు వారు బోధించేటప్పుడు యేసు ప్రభు వారు పులిపిటి మీద ఉన్నారు. ప్రజలందరూ ఇంకొకటి ఇది పాత నిబంధనలు అయితే మీరు పాత నిబంధనలు అయితే పులిపీట లేదంటే అతి పరిశుద్ధ స్థలం ఇలాంటివన్నీ వాడచ్చు. కానీ కొత్త నిబంధనలు వాళ్ళకి లేదు సార్.
వాడుక భాషలో మనం అట్లా అనుకుంటున్నాం కానీ వాడుక భాషలు అనుకుంటున్నాం కానీ సరే పుల్పిట్ అనేది లేదు, తెర లేదు, అదంతా ఓకే. అయిపోయింది. అసలు ప్రజలకి మనకి మధ్యవర్తి ఎవరు లేదు, డైరెక్ట్ యేసుప్రభే. అంతేగా, యేసుప్రభు ఒకటే మధ్యవర్తి అన్నాడు. నేను దాన్ని 100% ఒప్పుకుంటున్నా, కాదంటలే నేను. బట్ నేనేమంటున్నానంటే అమ్మగారు ప్రార్థన చేసేటప్పుడు ఆమె కింద మనం ఉంటాం కదా. ఉండమని నేను అనట్లేదు సార్, నేను అలా ఉండమని ఎందుకు చెప్తాను నేను. మీరు ఉంటుండగా మీరే నాయకులు, మీరు లేరు అనుకోండి, అప్పుడు ఏంటి పరిస్థితి అడుగుతున్నాను నేను. ఓకే, అందుకోసమే మనం శిష్యులను తయారు చేయాలి. అమ్మగారు మనం శిష్యులు తయారు చేస్తాము, శిష్యులు తయారు చేయాలంటున్నారు మీరు, బాగానే ఉంది. అంటే ఇప్పుడు శిష్యులు తయారు చేస్తే వాళ్ళ సంఘాన్ని పాడు చేస్తే ఏం చేస్తారు? అది పాడు చేస్తే శిక్ష వాళ్ళకి కదండి, మనకు కాదుగా. కాదు సార్, అది కాదు, రాంగ్, అది చాలా రాంగ్. ఎందుకంటే వినండి, సంఘాన్ని పాడు చేసే పరిస్థితి ఇప్పుడు ఈ రోజులు ఎలా ఉన్నాయంటే అండి, సాధారణంగా ఏం చేస్తున్నాడంటే విపరీతంగా సంఘాన్ని పాడు చేస్తున్నాడు సార్. ఇప్పుడు మీరు శిష్యులు తయారు చేసిన తర్వాత ఆ వ్యక్తి అభిషేకం ఉన్నవాడా లేదంటే ఆ వ్యక్తి దేవుడి చేత నియమింపబడని మీకు ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది అంటే ఆయన ప్రార్థన చేసి ఆయనకు దేవుడు పిలిపించిన దాన్ని బట్టి మనం చెప్పగలం. మనం అభిషక్తులము, మనకు ఆ గ్రహింపు మనకు ఉంటది. ఓకే సార్, ఒక మాట చెప్తానండి. సరే, ఇప్పుడు నేను శిష్యులు ఒక మాట శిష్యులు చేయమన్నాడు కదా, ఆ శిష్యుల్లో స్త్రీలు ఉండరా? స్త్రీలు మన శిష్యులుగా చేయకూడదా? చేయొచ్చు, మరి చేయొచ్చు. కానీ దయచేసి నా పాయింట్ అర్థం చేసుకుంటా గారు, మీరు పెద్దవారు దయచేసి. నేను కూడా చెప్తున్నాను సార్, ఇప్పుడు శిష్యుల్లో చేయమన్నారు బాగుంది, మీరు పురుషుల పక్క టార్గెట్ ఎందుకు పెడుతున్నారు, బుర్ర పురుషుల దగ్గర పెడుతున్నారు, స్త్రీలను పెట్టలేకపోతున్నారు అంటున్నాను నేను. సరే గారు, ఒక మాట నాకు ఇంకొక దానికి నాకు సమాధానం చెప్పండి. అంటే మీకు ఎందుకు పడుతుంది తెలుసా మీకు, నేను ఒక రెఫరెన్స్ మనం ఇబ్బంది పడుతుంది ఏంటంటే ప్రభువునందు స్త్రీ అని లేదు పురుషుడని లేదన్న రెఫరెన్స్ మనకు ఇబ్బంది పెట్టేస్తుందండి. ఇబ్బంది ఏం లేదా గారు, మన క్రీస్తునందు ఇది తేడా లేదని దేవుడు చెప్తుంటే మనం ఎందుకు తేడా చూపిస్తున్నాం అని అడుగుతున్నాను నేను. తేడా మనం చూపించడం కాదు, దేవుడే తేడా చేసిందంటున్నాను. అరే మళ్ళీ తేడా దేవుడు చేసిన అంటున్నారు. అవును, మీరు దేవుడు తేడా చేసిన తెలిసి తప్పు సార్, అది దేవుడు తేడా చేయడు ఎప్పుడు. దేవుడు తేడా చేసింది మనం అర్థం చేసుకోవడం తప్పు. స్త్రీని ఎన్నుకోవడంలో దేవుడు అంటున్నాడు. తప్పు 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 సార్, ఇది మీ రెఫరెన్స్ లేదు. మీకు ఒకటే చెప్పండి, గలతీ పత్రిక 3:20 ఆ రెఫరెన్స్ లో క్రీస్తునందు స్త్రీ అని పురుషుని లేదు అన్నప్పుడు మీరు ఎందుకు తేడా అని మీరు చూపిస్తున్నారు నాకు చెప్పండి కదా. మరి బాప్తిసం ఎందుకు మరి లేడీస్ మరి అప్పుడు పురుషులు ఉన్నారండి, అంతమంది పురుషులు ఉంటుండగా అంతమంది పురుషులు ఉండగా స్త్రీకి ఎందుకు ఇస్తాడు సార్? దేవుడు ఉన్నారు కదా, అప్పుడు అవసరం పడలేదండి. దిబోరా దగ్గర అవసరం పడింది, స్త్రీని తీసుకున్నాడు. ఆయన నచ్చితే స్త్రీని నచ్చపోతే తీసుకోడు, అది ఆయన ఇష్టం. అలాగే స్త్రీని తక్కువ చేసిన మనం అనకూడదు అంటున్నాను. స్త్రీని మనం ఎక్కడ తక్కువ చేయట్లేదు. మీరు మళ్ళీ స్త్రీని తక్కువ చేయట్లేదు అని అంటూనే మెయిన్ రోల్ ఇవ్వట్లేదు మీరు, తప్పది. మెయిల్ రోల్ కూడా దేవుడు ఇస్తాడు అంటున్నాను నేను. ఒకటి ఇప్పుడు అపోస్తలుల తక్కువ చేద్దాం అంటూ చేయట్లేదు అంటూనే తక్కువ చేస్తున్నాను అంటున్నాను నేను. దేవుడి దృష్టిలో అది లేదంటున్నాను. రైట్ ఓకే. నేను దీనికి ఒక మాట, ఇప్పుడు సరే మీరు అన్నదానికి నేను ఒక మాట చెప్తా వినండి. చెప్పండి. ఇప్పుడు మనము పౌలు గారిని చూడలే, ఓకే. అపోస్తలులని మనం చూడలే, ఓకే. యేసు ప్రభువుని చూడలే, ఓకే. నేను కొంతమంది సేవకులను అబ్జర్వ్ చేసిందని నేను మీతో అడుగుతున్నా, నాకు దానికి సమాధానం చెప్పండి. యేసన్న గారు ఉన్నారు, దగ్గర ప్రపంచం మొత్తంలో వాళ్ళ సంఘాలు ఉన్నాయి. ఎక్కడైనా యేసన్న గారి సంఘంలో ఆడవాళ్ళు వాక్యం చెప్తున్నారా? మన సంఘంలో యేసన్న గారికి బోధించకూడదనే సిద్ధాంతం ఉందేమో నాకేం తెలుసు. ఒక మాట బైబిల్ మిచ్చిన ముంగమూరి దేవదాసాయి గారు ఉన్నారు. నాకు బైబిల్ ప్రామాణికం, వీళ్ళందరూ ప్రామాణికం చెప్పండి. ఫస్ట్ పాయింట్ నేను ఉదాహరణ చెప్తున్నా. ఉదాహరణ మాకు బైబిలే ప్రామాణికం. బైబుల్లో దేవుడు స్త్రీ అని పురుషుడని లేదని ఒక మాట అనేసి ప్రింట్ చేసి వీళ్ళకి కూడా బైబిల్ తెలుసు కదా, వీళ్ళు ఎందుకు చేయలేదు ఆ పని అంటున్నాను నేను. వారు స్త్రీని బోధించకూడదు అంటున్నారు కనుక అని సిద్ధాంతంలో ఉన్నారు కనుక అదే నేననేది. స్త్రీలు సంఘములో బైబిల్ పట్టుకొని వాక్యం చెప్పడము వాక్య విరుద్ధము అంటున్నాను నేను. అది అంత మాట చాలా తప్పు సార్. అసలు ప్రవచించడమే వాక్యం చెప్పడం అంటున్నాను నేను. మరి అదే చెప్తున్నాను నేను. ప్రవచించడం వేరు మళ్ళీ అదే రాంగ్. ప్రవచించడం దేవుడి మాట కదా. నేను అందుకే ఒక నిమిషం. కూడుకున్నప్పుడు స్త్రీలు అందరూ కూడుకున్నప్పుడు సంఘంలో కూడుకున్నప్పుడు ప్రవచించినప్పుడు ప్రార్థనలో కూర్చున్నప్పుడు స్త్రీ ముసుగేసుకోవాలన్నాడు. అది వేరే సార్. అక్కడ పాయింట్ ఉంది, అందుకోసం మళ్ళీ చెప్తున్నాను. ముసుగు వేసుకున్న టైంలో అక్కడ పదం రాయబడింది ప్రార్థన ప్రవచనం అని.
మీరన్నట్టుగా ప్రార్థనలో కూర్చున్నప్పుడు స్త్రీ ముసుగేసుకోవాలంటే బాగుందండి, అప్పుడు నేను ఒప్పుకుందును, మీరు అన్నట్టుగా కరెక్ట్ అనుకుందును. కానీ అక్కడ ఏమన్నా తెలుసా, ప్రార్థన లేక ప్రవచనం ఉంది, ప్రవచించడం ఉంది. ఓకే ఓకే. అయితే ఇప్పుడు ప్రవచనించడం ఉందంటేనే వాక్యం చెప్పడం అని అర్థం అండి. అది కాదు 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 లేదు, ప్రవచనం చెప్పడం కూడా బోధే. అయ్యారు ఒకసారి చూడండి మీరు రిఫరెన్స్ చూపిస్తాను మీకు. నేను ఒక కొరింథీ పత్రిక 14:24 చదవండి. 100% ఓకే. చదవండి నా ముందు చదవని చెప్తాను. ఒక్క మాట, కొరింథీ పత్రిక ఒక్క నిమిషం 14:24 చదవండి సార్. ఓకే ఓకే చదవండి చదవండి. కళ్ళద్దరు పెట్టుకుంటాను, ఒక్క నిమిషం చదవండి. మొదటి కొరింథీ 14:24 అండి. అయితే అందరూ ప్రవర్తించుతుండగా విశ్వాసి అయినను ఉపదేశము పొందని వాడైనను లోపలికి వచ్చిన ఎడల అందరి బోధనల వలన అది అంటే వినండి, ప్రవచనం అంటే బోధ. వినండి ఒక నిమిషం. ప్రవచనం ఈక్వల్ టు బోధ అని బైబిల్ చెప్పింది. ప్రవచనం ఈక్వల్ టు బోధ అని బైబిల్ చెప్పినప్పుడు మనం మళ్ళీ వేరే పేరుద్దాలు తెయ్యొద్దు, అక్కడ రిఫరెన్స్ ఉంది క్లియర్ గా. వినండి వినండి వినండి. అది ఓకే, అది ఓకే. తర్వాత జరిగిన సందర్భం అని, అది తర్వాత జరిగిన సందర్భాన్ని చెప్తున్నాడు పౌలు. మనం మొత్తం ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ రిఫరెన్స్ నీకు ఎందుకు చూపించానంటే మౌనంగా ఉండాలని చూపించే రిఫరెన్స్ చూపించడానికి కాదు. నేను ఆ రిఫరెన్స్ ఎందుకు చూపిస్తున్నానంటే మీకు ప్రవచనం ఈక్వల్ టు బోధ అని చెప్పడం కోసం. ప్రవచనం ఈక్వల్ టు బోధ అండి. ప్రవచనం ఈక్వల్ టు బోధ అయినప్పుడు వినండి, ప్రవచనం అంటే బోధ అయినప్పుడు స్త్రీ సంఘంలో కూడుకున్నప్పుడు ప్రవచిస్తున్నప్పుడు ఆ రోజుల్లో ప్రార్థనలోనూ ముసుగేసుకొని ప్రవచించినప్పుడు, ముసుగు ఎందుకంటే గౌరవం ఇవ్వడం ఎవరికి, పురుషుడికి దేవుడు కాదు, పురుషుడికి గౌరవం ఇవ్వడానికి ముసుకో. ఓకేనా? ఇక్కడ ప్రవచిస్తుంది స్త్రీ కూడా. అంటే స్త్రీ బోధ చేసింది సంఘంలో మొదటి శతాబ్దంలో. చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అయితే అధికారం చెలాయించకూడదు. ఆ కాన్సెప్ట్ ఉంది. నేను ఆ కాన్సెప్ట్ ఒప్పుకుంటాను. అధికారం చెలాయించడం అనేది అసలు దేవుడు ఒప్పుకోడదని ఎవరు ఒప్పుకోరు. ఇప్పుడు చేసేదంటే అది కాదంటారు అయ్య గారు. ఎవరు ఇప్పుడు చెప్తున్న ఆడవారు ఎవరైతే వాక్యాలు చెప్తున్నారో అధికారం కాదంటారు. అందరినీ మీరు ఎందుకు మీరు జడ్జి చేస్తున్నారు? నేను అందరు అనట్లేదు, అంటే కొందరు ఉన్నారా, మంచిగా ఉన్నారు కొందరు. అందరు మరి ఉండొచ్చు కదా. మరి ఉంటే మనం ఓడించొచ్చా? అయ్యా, కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు వాక్యం చెప్పట్లేరు, మంచి వాళ్ళు లేరు కాబట్టి వాక్యం చెప్తున్నారు అంటున్నా నేను. కాదు సార్, ఇప్పుడు నేర్చుకుని తమ ఇంట్లో అసలు నేనేమంటానంటే, నేను డిబేట్ లో కూడా చెప్పాను. యాక్చువల్లీ కొరింథీ 14 కానివ్వండి, ఇవన్నీ కూడా పెళ్ళైన స్త్రీకి ఎవరైతే భర్తకు లోబట్టలేదో వాళ్ళకి చెప్పిన మాటలు తప్ప మిగతా స్త్రీకి వర్తించదు. అది పెళ్లిగానే వాక్యం చెప్పొచ్చా? మరి అంతేగా కదా. ఆర్సీఎం చర్చిలో కోసం నాకు ఎందుకు సార్ చెప్తున్నాను సార్ ఒక మాట, లేడీస్ కోసం నేను ఆర్సీఎం కోసం చెప్పట్లేదు, దయచేసి బైబిల్ చెప్పండి. ఆర్సీఎం సంఘములో నన్స్ ఉంటారు, వారు ఎవ్వరు కూడా వాక్యం చెప్పారు. మరి ఎందుకు చెప్పరు? ఎక్కడ చెప్తున్నారు? మదర్ తెలుసు తెలుసు అయ్యా? మదర్ తెరిసా ఎక్కడ వాక్యం చెప్పిందండి సంఘంలో? మీకు చూపించాలా? మీ ఫోటో మీ వీడియో పంపించాలా? తెరిసా అయ్యగారు దయచేసి అన్నమాట, నాకు తెలిసినంత మేరకి మదర్ తెరిసా గారు సేవ చేశారు. మదర్ తెరిసా గారు వాక్యం చెప్పినట్టుగా మీకు నేను వీడియో పంపించినా సంఘములో వాక్యం సంఘంలోనే చెప్తున్నాను మీకు. సరే ఓకే ఓకే, చూపిస్తాను. సరే ఓకే. ఇంకొక మాట ఏంటంటే, ఇప్పుడు మీరేమంటున్నారంటే సంఘములో చెప్పొచ్చు, ఓకే. దాని కూడా ఒక నిమిషానికి నేను ఏమంటున్నానంటే, తప్పు ఏంటి అంటున్నాను. ఇప్పుడు నేను ఏదో పురుషుని అధికారం చెలాయించాలి, డామినేట్ చేసేయాలి, లేకపోతే స్త్రీలు కూడా ఇది అధికారం పవర్ చూపించాలని నేను అంటలేదండి బ్రదర్. నేనేమంటానంటే దేవుడి దృష్టిలో కానీ మన దృష్టిలో కానీ అందరూ సమానంగా మనం చూసినప్పుడే ఈ బాక్స్ నేను చెప్పిన మాటలు మీకు అర్థమవుతాయి. 100% సమానత్వం ఉన్నది.
స్త్రీ ఎక్కడ కూడా మరి అది మీరు ఒప్పుకున్నప్పుడు ఈ బోధ విషయంలో ఎందుకు ఒప్పుకోవట్లేదు అంటున్నాను. బోధ విషయంలో మీకు మన దేవుడు ఎన్నుకున్నది మగవారిని తప్ప ఆడవారికి లేదని ఎలా చెప్తున్నారు? ఎవరు చెప్పారు మీకు? బైబిల్ అలా చెప్పట్లేదు. బౌల్ గారు చెప్పింది అదే కదా సార్. బౌల్ గారు చెప్పలేదు సార్, మీరు అన్నట్టుగా లేదు బైబిల్లో. కాదు మీరు అన్నట్టుగా ఆ విధానం కానీ అది ఏది కూడా ఎక్కడ బైబిల్లో నాకైతే కనబడలేదు సార్. అయితే ఒక మాట, బోధ చేస్తే పురుషులు చేసి ఉండొచ్చు, ఆ అభిప్రాయం అవన్నీ కూడా రిఫరెన్స్ ఉండొచ్చు, కానీ స్త్రీ బోధ చేయకూడదు ఒక్క మాట, అది పాపము అని లేదండి. పాపము బోధ చేయకూడదు అని అట్లా కాదు. నేను ఒక మాట, ఈ స్త్రీలు వాక్యం చెప్పేది ఎప్పుడు స్టార్ట్ అయిందో మీకు ఏమైనా ఐడియా ఉందా గారు? అండి ఒక మాట చెప్పనా, ముందు ఇదంతా తొంత లేదండి అయ్యారు. స్త్రీ బోధ చేయకూడదని పెంతుకోస్తు సంఘాలు వచ్చాక, అలాగే సార్ పెంతుకోస్తు సంఘాలు వచ్చాక కొన్ని ఇలాంటివన్నీ వచ్చాయి. అయితే ఆదిమ కాలములో పురుషుడిని దాటి ఏ స్త్రీ పోయినట్టు బైబిల్లో లేదు. పురుషుడి మీద ఆధిపత్యం చేసినట్టు ఎక్కడా లేదు. అబ్రహాము షారాకి ఒక నిబంధన పెట్టింది ఏంటంటే, అబ్రహాముకు షారా లోబడింది అన్నారు దేవుడు. ఇప్పుడు ఏమైతుందంటే అబ్రహాము దేవుడికి లోబడింది షారా అన్నారు, కానీ ఇప్పుడు అమ్మగారికి అయ్యగారు లోబడుతున్నారు అని కానీ తీసుకొచ్చిన మనం అంటున్నా. నేను మనం ఎందుకు తీసుకొస్తాం సార్? దేవుడు ఇస్తుంటే నాకు విషయం చెప్పండి. ఇప్పుడు యోహాన్ పత్రిక మొదటి రెండో యోహాన్ పత్రికలో అమ్మగారు ఉంది కదా, ఎవరు అమ్మగారు? అమ్మగారికి పిల్లలు ఉన్నారు కదా, ఆ పిల్లలు ఎవరు? నేను వాటి కొరకు నేను పోతలేను. ఎందుకు పోవట్లేదు? పిల్లల కోసం నాకెందుకు సార్? ఆమె వాక్యం చెప్పొద్దా? అక్కడ ఏర్పరచబడిందంటే అది ఒక స్త్రీ సంఘం కదా అర్థం. కాదు కాదని ఎలాగంటున్నారు? అట్లా కాదు అది మీరు కాదని ఎలాగంటున్నారు చెప్పండి. మీరు ఆ పత్రిక అంతా చదివారు అసలు? మీరు చదివినాయి గారు. నేను ఒక మాట చెప్పాను, అసలు ఆ పత్రిక అంతా చదివిన తర్వాత మీరు అర్థం చేసుకోండి, ఒక టైం తీసుకోండి, మీరు ఒక్కసారి అన్ని అర్థం అవ్వండి. నేను యోహాను పత్రిక, రెండో యోహాను పత్రిక అంతా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు ఫుల్ గా చదివి అది ఎందుకు రాయబడింది, దేనికోసం రాయబడింది, ఎవరు మాట్లాడారు, ఎవరితో మాట్లాడారు, ఏంటి అనేది మీరు వ్యాఖ్యానాలన్నీ చదివిన తర్వాత నాకు చెప్పండి సార్. మీరు స్టడీ చేయండి. నేను మీరు చాలా విషయాలు నేర్చుకుంటా. నేను నేర్చుకుంటా. నాకేం తెలుసు అంటలేను. అయితే నాకు ఒక్కటి చెప్పేసి మేము ముగించేద్దాం. ఒక్కటి ఏంటంటే, సమరయ స్త్రీ ఉంది. ఇప్పుడు ఆమె వాక్యం చెప్పినట్ట, సువార్త ప్రకటించినట్ట? సువార్త ప్రకటించింది అక్కడ. మరి ఇప్పుడు ఆమె ఇప్పుడు దైవ సేవకురాలు కాదుగా. ఎవరు దైవ సేవకురాలు అవ్వాలంటే ఏర్పాటు ఉండాలని చెప్పాను కదా నీకు. ఓకే గారు, దేవుడు మాట్లాడాలి.